ఇవాల్టి రోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎందుచేతనంటే పంచమి తిథితో పంచమి ఉండగా ఉన్నటువంటి శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. లక్ష్మీదేవి ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకములకన్నిటికీ ఐశ్వర్యాన్ని ఇచ్చింది. దానివల్ల మొట్టమొదట అనుగ్రహాన్ని పొందినవాడు ఎవరంటే దేవేంద్రుడు. ఇవాళ మనకి అనుకోకుండా ఈ ఉపన్యాస పరంపరా కార్యక్రమంలో శుక్రవారం నాడు పంచమి కలిసి ఉండగా లక్ష్మీదేవి ఆవిర్భావం వరకు చేరుకోగలము అని అనుకుంటున్నాను. ఆ పైన అమ్మదయ. అందుకని ఇంకా కథాభాగానికి సంబంధించినంత వరకు మనకి లోకంలో ఒక నానుడి ఉంటుంది. సాధారణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోరేవాళ్ళు ప్రబలంగా ఉంటారు. ఎందుచేతనంటే ప్రతివాడికి ఐశ్వర్యం కావాలి కనుక. అందుకని అది కోరడం తప్పు కూడా కాదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎలా నిలబడుతుంది అంటే ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది. లక్ష్మీ పూజల చేత కాదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందంటే శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కలిగితే అమ్మవారి అనుగ్రహం నిలబడుతుంది. ఆవిడ నిత్యానపాయని. ఆవిడ ఎప్పుడు భర్తని అనుసరించి ఉంటుంది. అంటే భాగవతంలో లేదు కానీ అసలు ఐశ్వర్యం వృద్ధి చెందాలి అంటే ప్రతి ఇంటిలో 3 ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం చేసి ఉంటుంది. ఒకటి, తులసి చెట్టు ఎండిపోకుండా ఇంట్లో ఉండాలి. ఎప్పుడు తులసి చెట్టు ఎండిపోతోందని అనుమానం వస్తే మార్చాలి. అంచేత తులసి చెట్టు ఉండాలి. రెండవది, బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి ప్రయత్నపూర్వకంగా. ఎప్పుడో మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని కాదు, నైమిత్తికము అని ఏ పౌర్ణమి తిథికో ఏకాదశి తిథికో. లేకపోతే ఇంక మనిషికి పశువుకి ఏమిటండి తేడా? ఆ ఈశ్వర కైంకర్యం లేనినాడు. అందుకని బ్రాహ్మణులకి సమారాధన చేయడమని, వేదం వినడమని ఇలాంటివి చేస్తూ ఉండాలి. మహాత్ములు వచ్చినప్పుడు అటువంటి వారికి ఇల్లు విడిదిగా ఇవ్వడమని, అటువంటి వారిని సేవించడమని జరుగుతూ ఉండాలి. మూడవది, లక్ష్మీదేవి యొక్క స్థిరమైనటువంటి నివాసాన్ని ఎవరు అపేక్షిస్తున్నారో అటువంటి వాళ్ళు తగినంత కారణం లేకుండా పగటిపూట ఇంట్లో అదే పనిగా నిద్రపోయే తత్వం ఉండకూడదు. ఈ 3 నా సొంతంగా చెప్పానని మీరు అనుకుంటున్నారేమో. దేవీ భాగవతంలో ఐశ్వర్యం ప్రబలంగా నిలబడ్డానికి నేను కొన్ని కారణాలు చెప్తున్నాను. ఇవి ఎక్కడుంటాయో నేను అక్కడ ఉంటానని ఆవిడ చెప్పింది. ఇది శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. పొందితే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. లక్ష్మిని మాత్రం కోరుకుని శ్రీమన్నారాయణుడిని తిరస్కరించిన చోట లక్ష్మి ఉండదు. ఆవిడ మహాపతివ్రత. ఆయనకి చోటు లేని చోట ఆవిడ ఎలా ఉంటుంది? ఆయన యొక్క శక్తి స్వరూపమే ఆవిడే. దీనికి ఒక దృష్టాంతం, అద్భుతమైన దాంతో భాగవతాన్ని వాటి కథాభాగాన్ని ప్రారంభం చేస్తాం. ఒకానొక నాడు మనం ఐశ్వర్యానికి కానీ, అధికారానికి కానీ, భోగలాలసతకి కానీ, వైభవానికి కానీ ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటాం. అందుకని మీరు గమనించారో లేదో, ఈ మన్వంతరాల గురించి చెప్పిన తర్వాత ఇంద్రుడితో కథలు అనుసంధానం అవుతున్నాయి. ఒకానొక నాడు ఇంద్రుడు ఒక అరణ్య ప్రాంతమునందు తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు అంటే ఆయన సురాపానము చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు. విహరిస్తున్నటువంటి సమయంలో అటుగా దుర్వాసో మహర్షి వస్తున్నారు. ఆ వస్తున్నటువంటి వారిని చూసి ఆయన మహాబ్రహ్మజ్ఞాని, శంకరాంశ సంభూతుడు. ఆయనకి నమస్కారం చేశాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి పరివారం కూడా దేవేంద్రుడిని కుశలం అడిగి ఆయన్ని ఆశీర్వచనం చేశారు. ఎంతో సంతోషంగా దుర్వాసో మహర్షి, ఆయన చేతిలో ఒక పారిజాత పుష్పం ఉంది. ఆ పారిజాత పుష్పం ఈయన కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఇచ్చాడు. మహానుభావ, ఈ పారిజాత పుష్పాన్ని స్వీకరించండి అని. అది భగవంతుని యొక్క చేతి నుండి వచ్చింది, లేదా భగవంతుడి పాదముల మించి వచ్చింది. దీన్ని ఈశ్వర నిర్మాల్యము అంటారు. ఈశ్వరానుగ్రహం. లక్ష్మీదేవి ఎక్కడుంటుందంటే అందులోనే ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే మదోన్మత్తుడై ఉన్నాడు. సురాపానం చేసి ఆ పువ్వు తీసుకున్నప్పుడు దానికి ఒక లక్షణం ఉంటుంది. కళ్ళకద్దుకుని వాసన చూసి పక్కన పెట్టాలి. తాను స్వీకరించాను సుమా, అనుగ్రహాన్ని నేను కోరుకున్నవాణ్ణి, దాని పట్ల నేను మర్యాద తక్కువ చేసి ప్రవర్తించలేదు. ఈశ్వర నిర్మాల్యం అయితే తల మీద పెట్టుకుని ఒకసారి, ఆ తర్వాత చెవులోనో ఇందులోనో పెట్టుకోవచ్చు, లేదా ఎక్కడ ఎవరు తొక్కని చోట భద్రం చేయొచ్చు. ఆయన ఏం చేశాడంటే ఆ పువ్వు తీసుకుని మదోన్మత్తుడై ఉన్న కారణం చేత ఆ పువ్వు తీసి ఐరావతం మీదకి విసిరాడు. అయితే ఇంద్రుణ్ణి చూసి అలా అనుకుంటాం, కానీ మీరు ఒక్కటి ఆలోచించండి,
నేను చాలామందిని చూస్తుంటాను, ప్రపంచంలో ఐశ్వర్యమునందు ఉద్ధాన పతనములు కలగడము, ప్రమాదాలు జరగడము, ఇలాంటి వాటికి కారణాలు ఏమిటుంటాయో తెలుసా అండి? పైకి కనపడవు. ఏదో దేవాలయానికి ఎడతారు కారు వేసుకుని, వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆదరింపబడవలసిన వారన్న ఉద్దేశ్యంతో ఈశ్వరుడి మెడలో ఒక పెద్ద పుష్పహారం తీసి వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే తీసుకెళ్ళి కారు బాయినెట్టికి తగిలిస్తూ ఉంటారు. ఇంద్రుడు ఐరావతం మీద వేయడానికి పుచ్చుకున్న దండని ఈశ్వర నిర్మాల్యాన్ని పట్టుకెళ్ళి కారుకు తగిలించడానికి తేడా ఏముంది నాకు చెప్పండి? ఐరావతం మీద వేస్తే ఆ ఐరావతం విశేషమైనటువంటి తేజస్సుని సంతరించుకుంది. అది భగవంతుని యొక్క నిర్మాల్యం, అది దాని శిరస్సు మీద పడింది, అది స్వీకరించింది. అది తేజస్సు పొంది ఇంద్రుణ్ణి మోయడం మానేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. మానేస్తే దుర్వాసో మహర్షి చూసి అన్నారు, నీకు ముకుంద పాదార విందముల నుండి వచ్చినటువంటి పారిజాత పుష్పాన్ని తిరస్కరించావు కనుక, ఐరావతం మీదకి విసిరావు కనుక ఉత్తర క్షణము నీవు ఐశ్వర్య భ్రష్టుడవగదువుగాక, నీకు ఐశ్వర్యం పోతుంది. స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి తన స్వస్థానమైనటువంటి వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యమైపోతుంది. ఇహ స్వర్గమునందు ఐశ్వర్యం ఉండదు నీకన్నారు. ఈ మాట అనగానే శత్రువులు వచ్చేస్తారండి. ఒక కారణం ఉండాలి కదా పోవడానికి ఐశ్వర్యం. రాక్షసులందరూ వచ్చేసారు, చుట్టుముట్టేశారు, పడగొట్టేశారు, పోయింది ఐశ్వర్యం. ఇప్పుడు పోయింది కాబట్టి ఏం చేయాలి? తెలుసుకున్నాడు, కారణం ఏమిటో తెలుసుకున్నాడు. ఎందువల్ల పోయింది మనకు ఐశ్వర్యము అన్నది తెలిసింది. నేను తరచూ ఒక మాట చెప్తుంటాను, కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఎందుకంటే ఇంటికి పెద్ద ఏది ఏది చెప్పాలన్నా ఆయనే చెప్పాలి. అన్ని విషయాలు తెలుసున్నటువంటి పెద్ద ఆయన. అది పెద్ద తలకై, మహానుభావుడు, పూజనీయుడు. అందుకని దేవతలందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. మనం కూడా చెయ్యవలసింది ఏమిటో పురాణం చెప్తుందండి. వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం కాదు, నీకు కష్ట సుఖాలు వచ్చినప్పుడు నిన్ను మళ్ళీ ఓదార్చి గట్టెక్కించడానికి ఏ అనుష్ఠాన బలం పెంచుకోవాలో తెలుసుకోవడానికి ఈశ్వర భక్తుడైనటువంటి వాడిని ఆశ్రయించాలి. కాబట్టి దుర్వాసు శాపవశమున నిర్వీర్యత జగములెల్ల నిశ్రీకములై పర్వత రిపుతో కూడా అపర్వతములయ్యుండే హత సుపర్వావళులై, ఐశ్వర్యాలన్నీ తొలగిపోయినటువంటి వారై, దేవతలు తేజస్సు కోల్పోయిన వారై అరణ్యములు పట్టి తిరుగుతూ ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, అయ్యా నేను ఇలా ప్రవర్తించానని దూర్వాసుడి కాళ్ళ మీద పడి ఏడ్చాడు. చతుర్ముఖ బ్రహ్మగారి కాళ్ళ మీద పడి ఏడ్చాడు, నా ఐశ్వర్యం తొలగిపోయింది, మళ్ళీ ఎలా వస్తుంది నాకు ఐశ్వర్యం అని. అంటే బ్రహ్మగారు అన్నారు, నెలవివడలి వచ్చి నిస్తేజులైనట్టి వేల్పుగముల చూచి వేల్పు పెద్ద పరమపురుషు తలచి ప్రణతుడై సంపొల్ల పద్మవదనుడగుచు పలికె తెలియ. ఆయన కూడా ఇంద్రుడు చెప్పినటువంటి మాట విని, నువ్వు ఖండకావలంతో ప్రవర్తిస్తూ ఉంటావురా, అప్పుడప్పుడు ఒకసారి బృహస్పతి జోలికి వెళ్ళావు, ఇవాళ దుర్వాసో మహర్షి జోలికి వెళ్ళావు, పోదు ఐశ్వర్యం, పోయి తీరుతుంది. ఇప్పుడు నీకు మళ్ళీ ఐశ్వర్యం ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ ఆ పద్మనాభుడి యొక్క అనుగ్రహంతో రావాలి. కాబట్టి నీకోసమైనా నేను ఎవరిని ధ్యానం చెయ్యాలి? ఆయననే ధ్యానం చెయ్యాలి అని కన్నులు మూసుకుని ధ్యానమునందున్నవాడై ఆ పరమాత్మని ధ్యానం చేసి పరమ సంతోషంతో చిరునవ్వు నవ్వాడు. అంటే ధ్యానమునందు ద్యోతకమైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒక మార్గోపదేశం చేశాడు. కష్టానికి, ప్రతి కష్టానికి ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక నివారణం ఉంటుంది. కష్టాన్ని తెలుసుకుంటున్నది ఏది? మనస్సు. మళ్ళీ ఆ కష్టానికి విరుగుడు ఎందులోంచి రావాలి? మనస్సులోంచే రావాలి ఆలోచన. నీకున్న కష్టానికి విరుగుడు తెలియదు కొంతకాలం. ఎందుకు తెలియదో తెలుసా అండి? అనుభవింపచేస్తాడు ఈశ్వరుడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది, ఫలానా వాళ్ళని పట్టుకుంటే లేకపోతే ఫలానా పని చేస్తే నా కష్టం పోతుంది. అదేదో చేస్తాడు, అమ్మయ్యా గట్టి ఎక్కేశానంటాడు. ఇప్పటి వరకు ఆయన తెలుసున్నవాడే, కానీ మరి ఎందుకు వెళ్ళలేదు నువ్వు అంటే, కష్టమును అనుభవింపచేయుట కొరకని పరమాత్మ ఈ ఆలోచన నీ మనస్సులోకి ప్రవేశించకుండా నిరోధిస్తాడు కొంతసేపు. ఇలా నిరోధించకుండా ఈశ్వరుడి వైపుకి బుద్ధి ఉండాలంటే ధ్యానము చేస్తూ ఉండాలి. ధ్యానము చేస్తే ఎవరి పాదములు పట్టుకోవాలో ఆ పాదములు మీరు పట్టుకున్నారు కనుక ఈశ్వరానుగ్రహాన్ని పొంది కష్టాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. కష్టము రాకుండా ఉంటుందని మీరు అనుకోకండి, నేను ఎప్పుడూ అలా చెప్పను. కష్టము రాకుండా ఉండదు, వచ్చి తీరుతుంది కష్టం. ఎవ్వరూ అలా చెప్పకూడదు, అలా చెప్తే తప్పు. కష్టం రాకుండా ఎలా ఉంటుందండి? కష్టం రాకుండా ఉండాలంటే
మీరు చేసిన పాపం ఒక్కటి లేకుండా ఉండాలి. మీరు అసలు ఒక్క పాపం కూడా చేయకపోతే అసలు మనుష్యుడిగా జన్మ ఎందుకు ఎత్తుతారు? అసలు మనుష్య జన్మ రాదు. మనుష్య జన్మ ఎత్తారు అంటే ప్రారంధం అనుభవించడానికి వచ్చారు మీరు. ప్రారంధం అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు కూడా వెనక్కి తీడిహదాన్ని విడిచిపెట్టేసిన బాణం అది. విడిచిపెట్టేసిన బాణాన్ని ఎవరు ఆపుతారు? ఇంకా ఆపలేరు. ఇంకో బాణం వేయకుండా ఆపుతారు. అందుకే మహాజ్ఞానులైన వాళ్ళు కూడా ప్రారంధం అనుభవిస్తారు. మీరు చూడండి, రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా వ్యాధి వచ్చింది. రామకృష్ణ పరమహంస అంతటి వాడికి కంఠంలో రాచపుండు పుట్టింది. వివేకానందుడంతటి వాడికి భరించలేని అనారోగ్యం వచ్చింది. మహాత్ములైన వాళ్ళకి కూడా అనారోగ్యాలు వచ్చాయి. వాళ్ళ యొక్క ఉపాసనా బలాల చేత వాళ్ళు తట్టుకోగలిగిన వారే. కానీ వారు ఎందుకు అనుభవించారు? అది తెలుసుకున్న నాడు నీకు కష్టాన్ని తట్టుకోగలిగిన శక్తి వస్తుంది. ఈ తట్టుకోగలిగిన శక్తిలోంచి ఈశ్వరుడి పాదముల నుంచి తప్పుకోలేని విస్మృతి కలగని స్థితి కలుగుతుంది. ఆ స్థితి నిన్ను రక్షిస్తుంది తప్ప భగవంతుణ్ణి ప్రార్థన చేయండి మీకు కష్టం రాకుండా ఉండదు అనకూడదు. మరి ఏమండి ఇంకా కష్టం రాకుండా చేసేదానికి మాకు ఎందుకండి పురాణం, మాకు ఎందుకండి భగవంతుడు అని మీరు అడగచ్చు. ఈశ్వరుడికి ఒక శక్తి ఉంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఒక రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకున్నారండి? మీరే ఎన్నుకున్నారంతే. మీరిచ్చారు ఆయనకి అధికారం. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక 150 హత్యలు చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేసేసింది. వీడిని చనిపోయేంత వరకు ఒక త్రాటికి వేలాడదీయండి అంది. ఆయన రాష్ట్రపతికి క్షమాభిక్షకి ఒక దరఖాస్తు చేసుకున్నాడు. రాష్ట్రపతి గారు అన్నారు, మార్చి వీడిని యావజ్జీవిత కారాగార శిక్షగా మారుస్తున్నాను, వీడు బతికున్నంత కాలం ఖైదులో ఉంచండి అన్నాడు. అదే రాష్ట్రపతి ఒక రిపబ్లిక్ డే నాడు ఒక 4 ఏళ్ళు పోయాక ఇతని ప్రవర్తన చూసి ఇతన్ని విడిచిపెట్టేయండి. ఎలా వచ్చింది అధికారం? ఒక సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన దానికన్నా ఒక రాష్ట్రపతికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మీరు ఎన్నుకున్నటువంటి ఒక రాష్ట్రపతికే మీరు ప్రశ్నించలేని అధికారం ఉంటే, ఈ సర్వబ్రహ్మాండములకు సృష్టికర్త అయి సూర్యచంద్రులు యొక్క గమనమును శాసించగలిగినటువంటి పరమాత్మ మీ కష్టానికి రావలసినటువంటి ఫలితాన్ని బాగా తగ్గించడంలో ఆయనకి ఎందుకు ప్రమేయం ఉండదు? ఉంటుంది. అందుకే కష్టాన్ని తీయడు, ఒక గొప్ప ఫలితం ఇస్తాడు. ఏమిటో తెలుసా అండి? నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. రోజు ప్రార్థనా శ్లోకంలో ఒక మాట చెప్తాం, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. దాకి ఒత్తేస్తుంటారు కొంతమంది. దాతారం అనకూడదు, దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే మీకు ఒక భయంకరమైనటువంటి కష్టం రావలసి ఉన్నది, మీకు తెలియదా కష్టం వస్తోందని. నేను ఒక రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ రోజు నాకేదో ఒక ప్రమాదకరమైనటువంటి ఒక ఊచ కోసుకుని ఈ చెయ్యి ఇంత మేర తెగిపోయి రక్తస్రావం అయిపోవాలి. కానీ నేను భాగవతం చెప్తున్నాను, నా మనస్సు కృష్ణ కథ మీద నిమగ్నమై ఉంది. ఇవాళ సాయంకాలం ఏం చెప్దామని ఏదో ఆలోచిస్తున్నాను ఆఫీస్లో. ఆ భయంకరమైనటువంటి ఘడియ రానే వచ్చింది. అప్పుడే జరగాలి, కాలమునందే ఫలితము ప్రకటింపబడుతుంది. ఈ సమయంలో ఈశ్వరుడు గురించి చింతన చేస్తున్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు రక్ష చెయ్యాలి కాబట్టి ఏమవుతుంది? దేనికో జేబులో చెయ్యి పెట్టి ఇలా తీశాడు. తీస్తే ఆ కుర్చీ కింద ఉన్నటువంటి ఒక బోల్ట్ చేతిని చీరింది. సన్నగా చీరబడి అందులోంచి నెత్తురు పైకి వచ్చింది. ఈశ్వరుడు రక్షించాడని నీకు తెలియక్కర్లేదు. ఆయన ఏం వచ్చి చెప్పడం, ఓయ్ కోటేశ్వరరావు ఇవాళ నీ చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి తెగిపోవాలి. కానీ నువ్వు ఈశ్వరుడు యందు మనస్సు మగ్నమై ఉండడం చేత గీరి వదిలిపెట్టాను అని మీకేం చెప్పడైనా. అందుకే నిన్నటి రోజున గజేంద్రుడు అన్నాడు, స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిరియక్కమరననాదిమూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతో మీ వెనకాతలే ఉండి మిమ్మల్ని రక్షించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇలా తెగిపోయి బోలెడంత నెత్తురు కారిపోవలసింది ఇలా గీరుకుని తెగిందా లేదా? తెగింది. రక్తం వచ్చిందా లేదా? వచ్చింది. మీరు అయ్యో తెగింది అనుకున్నారా లేదా? అనుకున్నారు. ఓ దూదో ఏదో పెట్టి తుడుచుకున్నారా లేదా? తుడుచుకున్నారు. పెద్దదైతే ఏం చేద్దరో చిన్నదానికి అదే చేశారు. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి తెగిపోవలసిన చేతిని ఇంత పిసర్ ఇలా తెగేటట్టు చేశాడు. అంటే ఇప్పుడు ఏమైందనమాట? అందులో ఈశ్వరానుగ్రహము ప్రకటితమైంది. ఆ రోజు నీకు ఏదో ఉంది, జరగవలసింది, ఈశ్వరుడు తప్పించాడు. వెంటనే నువ్వు అనవలసిన మాట ఏంటంటే ఈశ్వరుడికి కృతజ్ఞత ప్రకటించాలి. ఈశ్వర ఇవాళ ఏదో జరగాలి, నువ్వు చిన్న గాయంతో దీన్ని విడిచిపెట్టావు, నేను నీకు కృతజ్ఞుడను.
ఇది ఈశ్వరుణ్ణి చూడడం అంటే. అంతేకాని నాకు ఈ దెబ్బ తగలడం ఏమిటండి భాగవతం చెప్తుంటే, నేనేమో ఇప్పుడే కదండి గజేంద్ర మోక్షం పద్యాలు చదివాను, అయినా సరే నాకు ఇక్కడ దెబ్బ తగిలింది ఏమిటండి, ఇంక దేవుడు ఉన్నాడు ఏంటండి అన్నారనుకోండి, నువ్వు చేసిన పాపం ఏది? నువ్వు ఒక్క పాపం చేయకుండా ఉన్నావు. ఎప్పటి జన్మలో ఎందుకండి, ఇవాళ లేచి నిద్ర లేచిన తర్వాత నేను ఒక్క పాపపు పని చెయ్యలేదు, పరమ ధర్మబద్ధంగా నడిచాను అని నీకు నువ్వు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకో చూస్తాను. ఆ పాటి చేత కానివాడివి నువ్వు ఈశ్వరుణ్ణి నింద చేసేవాడివా, వేదాన్ని విమర్శించేవాడివా, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? కాబట్టి నీకున్న లౌకికమైనటువంటి జ్ఞానంతో నువ్వు చదువుకున్న ఓ చిన్న డిగ్రీని అడ్డు పెట్టుకుని ఈశ్వరుడి యొక్క శక్తిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళకూడదు. అదే దుర్వాసుడు చేసినటువంటి హీనమైన పని. తనకో చిన్న పదవోటు ఉంది కదా అని దానివల్ల వచ్చినటువంటి మదము చేత ఈశ్వరానుగ్రహాన్ని తిరస్కరించుకున్నాడు. ఈశ్వరుని యొక్క పాదముల నుంచి వచ్చినటువంటి పుష్పం అంటే అది అనుగ్రహమే. ఈశ్వరుడికి నివేదన చేసిన ఒక కొబ్బరి చెక్క మీ చేతిలో పెట్టారనుకోండి, అది ప్రసాదం అంటే అనుగ్రహం. వెంటనే గిల్లి ఓ ముక్క నోట్లో వేసుకోవడమే, ఈశ్వర అనే స్వీకరించాను మీ అనుగ్రహాన్ని. ఒక పువ్వు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవడమే, అంతే అయిపోయింది. ఈశ్వర మీ అనుగ్రహాన్ని స్వీకరించాను. భావన చేత ఆయన సంతుష్టి పొందుతాడు. మీరు ఎంత దాని గురించి అల్లరి చేశారు కాదు, మీ భావన చాలా అవసరం. ఇక్కడ ఇంద్రుని యొక్క భావన యందు తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి అందరికీ పాఠం చెప్పాలి. అది బ్రహ్మజ్ఞానులంటే ఎలా ఉంటుందో చూడండి. అందుకని శాపానుగ్రహం ఇచ్చాడు, లేకపోతే ఏమైపోనో ఇంద్రుడు అసలు. అందుకని శపిస్తారు. కొంతవరకు మాత్రమే అది బాధించేటట్టు చేస్తారు. ఐశ్వర్య భ్రష్టుడవుతున్నావు అన్నాడు. పోయింది ఐశ్వర్యం. ఏడ్చాడు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. దుర్వాసుడు ఏం చెప్తాడో బ్రహ్మగారు అదే చెప్పాలి. ఆయన కూడా మళ్ళీ ఎవరిని అడగాలి? మళ్ళీ ఐశ్వర్యం ఇమ్మని, మళ్ళీ శ్రీమన్నారాయణుణ్ణి అడగాలి. ఇప్పుడు మీకేమవుతోంది? మీరు చేసుకున్న తెలివి తక్కువ పనుల చేత నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. కానీ మళ్ళీ అది దిద్దబడాలంటే ఎవడి దగ్గరికి వెళ్ళినా ఈశ్వరుణ్ణే ప్రార్థన చెయ్యాలి. వాడైనా మీరైనా ఎవరైనా ఈశ్వరానుగ్రహం కోసమే ప్రార్థన చేయాల్సి ఉంటుంది. అది ముందే ఎందుకు జాగ్రత్తగా ఉండవు ఈశ్వరుడి విషయంలో? కాబట్టి నువ్వు పోని హితం చెయ్యకపోతే, ఈశ్వరుడి ప్రార్థన చేయకపోతే వదిలిపెట్టేసాయి. లేనిపోని విమర్శలు ఎందుకు, లేనిపోనిటువంటి ఉద్ధతితో కూడిన ప్రవర్తన ఎందుకు ఈశ్వరుడి పట్ల? కాబట్టి పురాణాన్ని పురాణ కథగా తీసుకుంటే దానికి అర్థం ఉండదు. మీ జీవితాన్ని మలుచుకోవడానికి అది ఒక ఆలంబనం కావాలి. కనుక ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, వజ్జుండు రక్షణీయుడు సాధ్యుండు మాన్యుడని లేని సర్గత్రాణావవ్యాధులు నర్చు అతండాజ్యంత విధానమునకు అర్హుడు మనకున్. ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి. ఈశ్వరుడి గురించి తెలుసున్నవాడు, పరమభక్తుడైన వాడు మాట్లాడవలసిన మాట ఇది. ఎలా మాట్లాడాడో చూడండి బ్రహ్మగారు. ఇప్పుడు నీకు ఐశ్వర్యం పోయింది కదా, నువ్వైనా నేనైనా ఎవరిని అడగాలి? మళ్ళీ ఐశ్వర్యం కోసం శ్రీమన్నారాయణుడిని అడగాలి. మరి శ్రీమన్నారాయణుడి పాదాల మీద ఉన్న పువ్వే కదా విసిరిశావు, మరి మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు ఆయన పాదాల మీద పువ్వు విసిరేస్తే దూర్వాసుడికే కోపం వస్తే ఆయనకి కోపం ఇంకా ఎక్కువ ఉండదు? బ్రహ్మగారు అంటున్నారు అలా ఉండదు. ఎంత గొప్ప మాట చూడండి. ఇది ఊరట కల్పించే మాట. అంటే ఆయన కోపం పెట్టేసుకుంటే ఇంకా లోకంలో ఉద్ధరించేవాడు ఎవరండి? వజ్జుండు రక్షణీయుడు, వీడిని రక్షిద్దాం, వీడిని చంపేద్దాం అలా లిస్టులో వేసుకోరు. ఈశ్వరుడు కానీ ఈశ్వరుణ్ణి నమ్మిన వాడికి కానీ ఒక లక్షణం ఉండాలి. ఏమిటో తెలుసా అండి? కోపం ఎంతవరకు పనికి రావాలంటే పొరపాటు చేసిన వాడిని దిద్దేవరకే. ఆయన నేను దిద్దుకున్నాను అన్నాడు అనుకోండి, ఉత్తర క్షణం మీరు ప్రసన్నులు కావాలి, లేకపోతే మీరు ఈశ్వర భక్తుడు అనిపించుకోవడానికి అర్హత లేదు. అయ్యా నాది పొరపాటు అండి నేను దిద్దుకుంటాను అన్నాడు అనుకోండి, మీరు గుండెల్లో పెట్టుకుని ఆదరించాలి ఆయన్ని, తప్పించి ఇంకా మీరు కోపం పెట్టుకోకూడదు, వదిలిపెట్టేయాలి. కుబుసం వదిలినట్టు వదలాలి. యథో రగస్తం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు సుందరకాండలో. కోపం దేనికి పనికి రావాలంటే మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళని లోకాన్ని గాడిలో పెట్టడానికి పనికి రావాలంతే ఆ కోపం. కాబట్టి ఆయనకి శాశ్వత కోపం ఉండదు. నువ్వు తప్పు చేశావు, తెలుసుకున్నావు, వెంటనే దుర్వాసుడి కాళ్ళ మీద పడ్డావు, నా కాళ్ళ మీద పడ్డావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నా కాళ్ళ మీద దుర్వాసుడి కాళ్ళ మీద పడితే సంతోషిస్తున్నవాడు ఎవరో తెలుసా? దూర్వాసుడు అంటుంటారు కాదు, దుర్వాసుడు. అదేమిటో నేను మీకు అంబరీషోపాఖ్యానంలో చెప్తాను. అందుకని ఆయన సంతోషిస్తున్నవాడు, ఆయనకి ఇంకా పర్మనెంట్గా వీడికి శిక్ష చేసేద్దాం, పర్మనెంట్గా రక్షించేద్దాం అని 2 లిస్టులు ఆయన రాయడలాగా. ఆయనకి అలా ఉండదు. తప్పు చేస్తే తనకి ఎంత దగ్గర వాడైనా శిక్షిస్తాడు. ఇదే దుర్వాసుణ్ణి అంబరీషోపాఖ్యానంలో శిక్షించాడు. అది విచిత్రం.
ఇక్కడ దుర్వాసుడి మాటని లెక్కపెట్టి ఇంద్రుణ్ణి శిక్షిస్తాడు. ఇది బ్రహ్మగారు ముందే నవ్వి చెప్పేస్తున్నాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. ఇది తెలుసుకున్నవాడు భగవద్భక్తుడంటే, ఇది బ్రహ్మగారంటే, చతుర్ముఖ బ్రహ్మగారి స్థానానికి ఉన్న గొప్పతనం ఇది పురాణంలో. అందుకని ఆయన నవ్వి అంటున్నాడు, ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాడు, శాశ్వత మిత్రుడు కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. మీ నడువడిని బట్టి ఆయన మిత్రత్వము కానీ శత్రుత్వము కానీ ఆవిష్కరింపబడుతుంది. మీరు ఆయన పట్ల మర్యాదగా ఉంటే ఆయన చాలా అనుగ్రహంతో ఉంటాడు. ఆయన పట్ల మర్యాదకి మీరు ఏమీ చెయ్యక్కర్లేదు. ఈశ్వరుడు ఉన్నాడని అంగీకరించి నమస్కరిస్తే చాలు. మీ లేనిపోని మేధస్సు అంతా పెట్టేసి ఈశ్వరుడు యొక్క అస్తిత్వాన్ని ప్రశ్న చేసేటటువంటి స్థితికి ఎదగకూడదు. అటువంటి ఉద్ధతితో కూడిన పనులు చేస్తే ప్రమాదాలు వస్తాయి. కాబట్టి ఏమైంది, అలాంటి వాడు ఎవడున్నాడో వాణ్ణి మనం ప్రార్థన చేయాలి నాయన. ఇప్పుడు మొదల జలమిడిన భూజము తుదిని నడుమను చల్లదనము దొరకును మట్కిన్ మొదలను హరికిని మ్రొక్కిన ముదమందును ఎల్ల వేల్పు మూకలు నేను. ఎంత చిత్రమైన మాట చెప్తున్నాడో చూడండి. ఇది బ్రహ్మగారి మాట అంటే, ఇది మా స్వామి అంటే, చతుర్ముఖ బ్రహ్మ అంటే. అందుకే సరస్వతీపతి అయ్యాడు మహానుభావుడు. ఓయ్ ఇంద్ర, నేను కానీ దుర్వాసుడు కానీ సమస్త దేవతలు కానీ ఎప్పుడు సంతోషిస్తారో తెలుసా? శ్రీమన్నారాయణుడికి తిరిగి నమస్కరించినప్పుడే సంతోషిస్తాం. మాకు నమస్కరించి శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందడం కాదు, శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం నీకు వాప్తులవుతాం. ఎలాగంటే, చెట్టు యొక్క నీడ కావలసిన వాడు నీడనిచ్చే కొమ్మలకి నీళ్లు పోస్తాను, నేను మొదలకి నీళ్లు పొయ్యనంటే కొమ్మలు నీడనిస్తాయా? మొదలకి నీళ్లు పోయినప్పుడు మాడిపోతాయి. చెట్టు మొదల్లో నీళ్లు పోసిన వాడికి మొదట్లో నీళ్లు పోసావు, మేమెందుకు నీడనిస్తాం, ఆ మొదల దగ్గరే కూర్చో అని కొమ్మలంటాయా? పళ్ళిస్తాయి, నీడిస్తాయి, అన్నీ ఇస్తాయి. అలా అన్నిటికీ మూలమైన వాడెవడో వాడి పాదాలు పట్టుకోవయా. వాడు శ్రీమన్నారాయణుడు. వాడికి కోపం ఉండదు, వాడికి ద్వేషం ఉండదు. అటువంటి వాడిని ప్రార్థన చేద్దాం. ఇదండి భావన అంటే. ఇది ఇలా చెప్పగలిగిన వాడెవడో వాడు బ్రహ్మ, వాణ్ణి బ్రహ్మస్థానమునందున్నవాడు అంటారు. ఇది భగవంతుడి గురించి మాట్లాడటంలో అటువంటి ఓదార్పు వచనమును పలకగలగాలి, అంత చక్కగా మాట్లాడగలగాలి. ఈ మాట చెప్పగానే ఇంద్రుడికి ఇప్పటిదాకా అమ్మ బాబోయ్ నేను అపచారం చేసేసాను, ఎంత కోపం పెట్టేసుకున్నాడో, ఇంకా నాకు మళ్ళీ లక్ష్మీ వైభవం ఎప్పుడు దొరుకుతుందో అని బెంగెట్టుకున్న వాడికి మళ్ళీ భగవంతుడి పాదములు ఆశ్రయించడం చాలా తేలిక. తప్పు చేసిన వాణ్ణి ఆయన క్షమిస్తాడు. ఈ బుద్ధి కలిగిందనుకోండి, పశ్చాత్తాప ప్రకటనము జరిగిందనుకోండి, వెంటనే వరం ఇచ్చేస్తాడు ఆయన. దితి తప్పు చేసింది సంధ్యాకాలంలో. హిరణ్యకశిపుడు పుట్టాడు, భర్త దగ్గరికి వెళ్ళి పడింది. మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు. తప్పు చెయ్యడం సహజం, పశ్చాత్తాపడి మళ్ళీ జరగకుండా ఉండడం మంచి మనిషి యొక్క లక్షణం. కాబట్టి ఇంద్రుడు ఇప్పుడేం వెళ్ళి శ్రీమన్నారాయణకి ఎక్కడతో సహస్ర కలశాలతో అభిషేకమో సహస్ర కలువలతో పూజో మళ్ళీ చేయలేదు. మీరు ఇది గమనించాలి. పురాణంలో ఇంద్రుడు లోపల వెంటనే అవును నిజమే, నా స్వామి పాదాలే పట్టుకుంటాను, ఆయన చేత్తో వచ్చిన పువ్వే కదా విసిరిశాను, పొరపాటు అదే కదా జరిగింది, స్వామి నాది తప్పే మన్నించు, ఒక్క మాట ఇలా అనుకుని మనసులో నమస్కారం చేశాడంతే. ఇలా అనేటప్పటికీ ఏమైంది, అది విచిత్రం. ఎక్కడో వెళ్ళి కూర్చుని జీవితాంతం తపస్సు చేసినటువంటి వాళ్ళకి దొరకని దర్శనం పశ్చాత్తాపం కలగ్గానే ప్రత్యక్షం అయిపోయాడు. ఎలా ప్రత్యక్షం అయ్యాడు? ఒకవేయార్కులు కూడినట్టి కరువయ్య జత్ ప్రభాభూతితో ఒక రూపై చనుదించు మాట్య హరిదానొప్పారే ఆ వేలుపుల్ వికలాలోకనులై విషణ్ణమతులై విభ్రాంతులై మ్రోలగానక శంకించిరి కొంత ప్రొద్దు విభుగానంబోలునే వారికి. ఎంత చిత్రమైన మాట చూడండి. ఎప్పుడైతే ఇలా మనస్సులో పశ్చాత్తాపంతో నమస్కరించారో ఒకేసారి 1000 సూర్యబింబాలు వచ్చి భూమి మీద దిగాయి అనుకోండి, వెంటనే ముందు మనకేమవుతుంది, కళ్ళు కనపడడం మానేస్తాయి. కళ్ళు కనపడడం మానేసి ఏమిటొచ్చింది ఎదురుగుండా ఏమిటొచ్చిందని కళ్ళు మూసేసుకుంటాం, అంత వెలుతురు భరించలేక. అలాగే ఈశ్వర దర్శనము కలుగగానే సగుణముగా కనపడగానే అంతటా ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు వింటున్నాడు మొర, అసలు చూడలేకపోయారు. చూడలేక కళ్ళు మూసేసుకున్నారు. ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు చూడడానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది. ఇది గమ్మత్తు. ఆయన్ని చూడడానికి ఉపకరణం ఏమిటో తెలుసా అండి? ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహంతోనే ఆయన్ని చూడాలి, లేకపోతే చూడడం కూడా కుదరదు. ఇప్పుడు ఆయన అనుగ్రహంతో
ఆయనంతట ఆయన అంతటా వ్యాపించినవాడు ఈ కంటితో చూడడానికి వీలుగా వచ్చి నిలబడ్డాడు. నిలబడితే ఈశ్వరానుగ్రహంతోనే చూశారు. అంటే ఇప్పుడు మీకు ఏం చెప్తున్నట్టు క్షీరసాగర మథనానికి ముందు? ఒక ప్రపంచంలో ఒక మహత్తరమైన శక్తి ఉన్నది. ఈ శక్తిని నీ పరిమితమైనటువంటి మేధస్సులో ఉండేటటువంటి ప్రశ్నలు వేసి ఇలా జరుగుతుందా, అలా జరుగుతుందా, ఇలాంటి లాజిక్ అంటారే, ఏదో ఒక పెద్ద చర్చ చేసి దాంట్లోంచి ఏదో సాధించగలనని అనుకుంటున్నావేమో. ఈశ్వరుడు లొంగేది విశ్వాసమునకే, జ్ఞాపకం పెట్టుకో. పువ్వు కాదు, పువ్వు ప్రసాదం ఏమిటి? అవిశ్వాసం. పోయిందంతే ఐశ్వర్యం. ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటే వస్తుంది విశ్వాసం. మళ్ళీ అనుగ్రహం కాదు, ఏకంగా ప్రత్యక్షం అయిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన కనబడ్డాడు, మళ్ళీ ఆయన అనుగ్రహంతోనే కనబడ్డాడు ఆయన, లేకపోతే చూడలేవు ఈ కళ్ళు అని నమస్కరించి వీళ్ళందరూ ప్రార్థన చేస్తే, వీళ్ళందరి పనుపున పెద్ద ఆయన ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయనే ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన చేశాడో చూడండి. ఈ పద్యం నేను అనుకుంటున్నాను అసలు ప్రతి వాళ్ళకి ధారణలోకి రావాలండి. ఈ పద్యం పోతన గారి గొప్పతనం ఏమిటంటే ఆంధ్రీకరించడంలో చాలా పెద్ద పెద్ద విషయాల్ని చాలా చిన్న చిన్న పద్యాల్లో రాస్తారు. పెద్ద పెద్ద సీస పద్యాల్లో రాయరు. చాలా చిన్న కందం, తేటగీతి, ఆట వలది ఇలాంటి వృత్తాల్లో ఇస్తారు ఆయన. ఆయన అంటున్నారు, అన్నం అవనియందు అమృతంబు గోవులయందు వహ్ని సమిధలందు అమరయోగవశత పొందునోజను బుద్ధిచే అగను నిన్ను కాంతురాత్మవిధులు. భగవంతుణ్ణి బాగా ఎరుకగలిగినటువంటి జ్ఞానమున్నవారు ఈశ్వరుణ్ణి ఇక్కడున్నాడు అక్కడ లేడు అని కాకుండా అంతటా చూడగలరు. ఎలా చూడగలరు? వాళ్ళకి నామరూపాలు కనపడవా అంటే ఆయన 3 ఉపమానాలు ఇచ్చారు. అన్నం అవనియందు, భూమిని చూసినప్పుడు ఎంత గౌరవంగా ఉంటాడంటే, కాళ్ళు కడుక్కొచ్చాడు భోజనానికి శుభ్రంగా, విస్తటి నిండా వడ్డించారు. కాళ్ళు చేతులు అని కదా అంటాం మనం. భోజనానికి ఇక్కడ వరకు వచ్చి కూర్చోవడానికి ఏవి ఆధారమయ్యాయి? కాళ్ళు ఆధారమయ్యాయి. తినడానికి పనికొస్తున్నవి ఏవి ఆధారమయ్యాయి? చేతులు ఆధారమయ్యాయి. తినడానికి మాత్రం పనికొస్తారా? అసలు పాపం ఈ భోజనానికి రావడానికి మొదటి ఉపకరణం కాళ్ళు. ఇవి పెట్టకుండా అన్నం తినడం ఏమిటని 2 పాదాలు ఎత్తి విస్తట్లో పెట్టుకున్న తర్వాత ఎవడైనా తింటాడా? తినడు. ఎందుకు తినడు? అన్నమును చూస్తున్నాడు, అందులో బ్రహ్మమును చూస్తున్నాడు, తనలోకి వెళ్ళవలసిన పదార్థాన్ని శౌచంతో తీసుకుంటున్నాడు. అన్నం ఎక్కడి నుంచి వస్తోంది? భూమిలోంచి వస్తోంది. కాబట్టి భూమిని, అన్నాన్ని ఎంత పవిత్రంగా చూస్తున్నావో భూమిని ఎంత పవిత్రంగా నువ్వు చూడగలిగితే నా పోషణ భారమంతా ఇందులోంచే జరుగుతోంది అని నువ్వు గుర్తించగలిగితే దాని యందు నీకు భక్తి కలుగుతుంది. కాబట్టి అన్నం అవనియందు, ఈ భూమియే అన్నమో అని తెలుసుకుంటే జ్ఞానంతో ఇది అన్నమో అని నేను అన్నాను అనుకోండి, అదేమిటండి ఇది భూమి అని మీరు అన్నారనుకోండి, అన్నము అన్నవాడెవడో వాడు ఆత్మవిధుడు, వాడు నిజమైన తత్వం తెలుసుకున్నాడు. అన్నం అవనియందు అమృతంబు గోవులందు, ఆవుని చూసినప్పుడు ఇదే అమృత స్వరూపము, అమృతముని ఇవ్వగలిగినటువంటి భాండం ఇదే అనగలగాలి. ఎందుచేత అంటే అమృతం తయారు చెయ్యడానికి మీరు ఏమిటి తీసుకొచ్చి వండితే అమృతం వస్తుందో మీకు ఎక్కడైనా చెప్పబడి ఉన్నదా? ఓ వంకాయ కూర వండుకోవాలి, ఎలా వస్తుందో చెప్తారు. పాలు వస్తాయి, ఎలా వస్తాయో చెప్తారు. అవి చెప్తారు. అమృతం తినాలని ఉంటుంది ప్రతివాడికి. అమృతంలా ఉందండి అంటాడు. అమృతమే వండుతానండి, ఎలా వండుతారు చెప్పండి అన్నారు అనుకోండి, ఎక్కడా లేదు విధానం. అమృతము అలా వండేది కాదు, తయారు కాదు. ఎందుకు తయారు కాదు? తయారయ్యే ప్రదేశం ఒకటి చెప్తున్నారు. ఎందుకు నువ్వు గౌరవించాలో చెప్తున్నారు. అమృతము ఎక్కడ తయారవుతోంది? ఆవు ఎందు తయారవుతోంది. ఎలా తయారవుతోంది? గడ్డి పరకలు తీసుకుని ఆ గడ్డి పరకలు తిని ఎక్కడో ప్రవహిస్తున్నటువంటి మురుగునీరు తాగుతుందండి ఆవు. చిత్రం, కుడితి తాగుతుంది, కల్మషంతో వెళ్ళిపోతున్నటువంటి నీరు తాగుతుంది. అటువంటి నీటిని తాగి పనికిరాని గడ్డి తిని రెండింటినీ కలిపి, అది కూడా గబగబా తిని ఎక్కడో కూర్చుని కడుపులో ఉన్నటువంటి ఆహారాన్ని మళ్ళీ ఉండలుగా వెనక్కి తెచ్చి బాగా నవిలి, అసలు ఆవు నవ్వులుతున్నప్పుడు మీరు చూడాలి ఆస్వాదనం అంటే ఎలా ఉంటుందో. ఆ పాలు ఆ భావనలో తయారవుతాయేమో అనిపిస్తుంది నాకు. ఎండాకాలంలో చూడండి, ఓ చెట్టు కింద కూర్చుని చక్కగా అంటుంది, కనపడుతుంది కడుపులోంచి ఉండ ఇలా కంఠంలోంచి నోట్లోకి రావడం,
పైకి కనపడుతుంటుందండి. మా ఇంట్లో ఆవు ఉండేది, చిన్నతనంలో చూస్తుండే వాళ్ళం. నోట్లోకి వచ్చిన తర్వాత ఇలా కళ్ళు మూసుకొని అని ఎంతసేపు నవ్వులుతుందో, అంటే అమృతోత్పాదనం అవుతోంది లోపల నోట్లో. అంత నవిలి మింగుతుంది. ఏమి నవిలింది? పనికిరాని నీళ్లు, పనికిరాని గడ్డి. ఆ వచ్చిన పాలు 104 జ్వరంతో 20 రోజుల నుంచి మంచాన పడిపోయినవాడు కోటీశ్వరుడైనా సరే రొట్టె ముక్క తినడానికి వీల్లేదు, పాలు పట్టండి అంటారు. ఆ పాలు ఇంత అపకారం లేకుండా శరీరాన్ని నిలబెడుతున్నాయి. అమృతమా కాదా? అమృతమే గోవు ఉత్పత్తి స్థానమై ఉన్నది అని నువ్వు చూడగలిగితే, అలా సమిధి వహ్ని సమిధిలందు ఎండిపోయిన కర్ర ఉన్నది, అందులో ఏది ఉన్నది? అగ్నిహోత్రం ఉన్నది, అది కాలుతుంది. ఎండిపోయినటువంటి కర్రయందు అగ్నిని చూడగలిగినట్లు అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన వాడెవడో వాడే బ్రహ్మజ్ఞాని. కాబట్టి ఇప్పుడు ఒక గోవుని చూసి నమస్కారం దేనికో తెలుసా అండి? ఒక గోవుని చూసి నమస్కారం అమృతోత్పాదనము కనుక. ఈ విషయం వచ్చింది కాబట్టి నాకిప్పుడు ఒక మాట తోచింది. మనం ఒక అద్భుతమైన ప్రయోగం చేద్దాం. అసలు మనం వైదికమైనటువంటి విధానాలు మర్చిపోతున్నాం. మహాశివరాత్రి నాడు ఒక గోవుని తీసుకొచ్చి అక్కడ నించోపెట్టి శశాస్త్రీయంగా దానికి పూజ చేసి దానికి నమస్కారం చేద్దాం. అమృత భాండమునకు మనం నమస్కారం చేస్తే క్షీరసాగర మదనంలో. కాబట్టి గో పూజ చేద్దాం మనందరం. కాబట్టి అన్నమవనియందు అమృతంబు గోవులయందు వహ్ని సమిధలందు అమర యోగ వశత పొందు నోజను బుద్ధిచే అగను నిన్ను కాంతురాత్మ విధులు. మా సత్యనారాయణ రెడ్డి గారు తలుచుకుంటే ఎంతసేపు అండి ఆవు దూడ తెప్పించి పూజ చేయడం. అద్భుతంగా చేద్దాం చక్కగా. అమృతోత్పాదన యత్నము విమలమతించేయుటప్పు వేల్పులు వినుడి అమృతంబు త్రావి జంతువులు అమృతగతిన్ బ్రతుకుచుండు ఆయుర్వృద్ధెన్. శ్రీమన్నారాయణుడు ఈ స్తోత్రం విని చాలా గొప్పగా మాట్లాడేవాయ్ బ్రహ్మ. స్తోత్రం చెయ్యడం అంటే ఎప్పుడూ దండకాలు చదవడం, పద్యాలు చదవడం కాదండి. అది కాదు స్తోత్రం అంటే. అందుకే మన వాళ్ళు దుర్గా సూక్తము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, సూక్తం అంటారు. ఏది మీరు వైదికంగా అనుసంధానం చేస్తారో దాన్ని సూక్తం అంటారు. సూక్తం ఏమిటంటే స్తోత్రం అనకూడదా? సూక్తం అంటే అంటే బాగుగా చెప్పబడినది. మీరు ఇక్కడ దర్శనం చేసి లోపల ఈశ్వరుడి గురించి అనుకుంటున్నవేమున్నాయో అవి సూక్తములు. మీరు ఇక్కడ మనస్సుతో చూసి రేపు ఇక్కడ ఒక గోవుకి పూజ జరుగుతోంది అనుకోండి, మీకు ఈ పద్యం జ్ఞాపకానికి వచ్చి ఆ గోవు యందు అమృత భాండమును చూస్తూ మీరు నమస్కారం చేస్తున్నారనుకోండి, అనారోగ్యం ఎందుకు వస్తుందండి? రాదు. ఆ గోవుని చూస్తూ పూజ చేస్తూ నమస్కారం చేస్తున్నారనుకోండి, గోవు పృష్ఠభాగమునందు లక్ష్మీ స్థానం ఉంది, మీకు దరిద్రం ఎందుకు వస్తుంది? ఐశ్వర్యం నిలబడిపోతుంది. గోవు వంక చూస్తూ మీరు నమస్కారం చేస్తూ దాని మీద పువ్వులు పడ్డాయి అనుకోండి, 33 కోట్ల మంది దేవతలకు అద్దుతాయి ఆ పూజ. కాబట్టి ఇంకా మహాశివరాత్రి నాడు మీరు ఏం చేయాలో గోవుకు పూజ చేస్తే, కాబట్టి భావన చేత సంతుష్టి పొందుతుంది. భావన మాత్ర సంతుష్టాయై నమః అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు. ఇక్కడ భావన చేత అక్కడ పూజ అందబడుతూ ఉంటుంది. మీరు కర్మేంద్రియాలతో చేసే పూజ కాదు, ఇక్కడ భావన నడుస్తూ ఉండాలి. అది అందం అంటే. సరే, అందుచేత ఆయన అన్నారు, దీనికి పొంగిపోయాడు ఆయన ఈ స్తోత్రానికి. అంటే తెలుసుకోవలసినది తెలుసుకుని చెప్పినది ఏదో అది సూక్తమో. అది లౌకికమైన క్వాలిఫికేషన్స్కి దొరికేది కాదు. నేను ఎంఏ చదివానండి, నేను ఎంఎస్సీ చదివానండి, నేను ఎంకామ్ చదివానండి, నీకేమైనా ఓ 1000 రూపాయలు ఎక్కువ వచ్చి నీ ఇంట్లో కాస్త ఇంకో మేడేసుకుని ఇంకో 2 ఆధారాలతో అన్నం తినడానికి పనికొస్తుందేమో, అదంతే. కానీ ఆ చదువు వేదము కాదు. నువ్వు ఏది తెలుసుకున్న తరువాత వేరొకటి తెలుసుకోవలసిన అవసరము లేదో ఆ చదువు కాదు నువ్వు చదువుకున్న చదువు. అది నీ కుక్షింభరత్వానికి, కడుపు నింపడానికి పనికొచ్చే చదువు అంతేది. అంతకమించి ఈశ్వరుణ్ణి చేరడానికి పనికొచ్చే చదువు అది కాదు. ఆ చదువు చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు. ఆ చదువు బ్రహ్మవిధులకు మాత్రమే తెలుసున్న చదువు. కాబట్టి ఈ మాట వింటే ఆయన సంతోషపడిపోయి అన్నాడు, ఐశ్వర్యం కదా పోయిందని ఏడుస్తున్నావు, ఈశ్వరానుగ్రహం కలిగితే ఆయన పట్ల భక్తితో ఒక్క క్షణం అలా మనస్సు నిలబడితే నిజంగా వెంటనే ఈశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడో చూడండి. ఐశ్వర్యం పోయిందని మళ్ళీ నేను ఐశ్వర్యం ఇస్తాను లేవయ్యా అనలేదండి. ఆయన అన్నాడు, ఐశ్వర్యం ఏమిట్రా, ఈ శరీరమునకు యవ్వనం పోకుండా, ఇది సృష్టికి అందేటటువంటి విషయమా, మృత్యువు రాకుండా ప్రళయకాలమునందు మళ్ళీ లీనమవుతారంతే.
మృత్యువు రాకుండా, వృద్ధాప్యం రాకుండా, ఐశ్వర్యము చెడకుండా, అనారోగ్యము రాకుండా, నిరంతరము తేజస్సుతో కనురెప్ప ఇలా పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సుని చూడగలిగి భూమికి పాదమానకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తులనీయగలిగిన అమృతాన్ని మీకు ఇస్తాను రా అన్నాడే. ఈ ఈశ్వరానుగ్రహం అంటే అసలు నోరు విప్పేమని అడిగాడండి ఇంద్రుడు. ఇలా అన్నాడంతే మనసులో తలుచుకుని నాది తప్పే మహానుభావ అన్నాడు. ఇది సూక్తం అంటే ఇక్కడ తెలుసుకుని చెప్పుట. ఆయనేమిస్తున్నాడు? అమృతాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఈ మాటలని దీనికోసం మీరు ఏం చెయ్యాలో తెలుసా? ఈ అమృతోత్పాదనం కోసం, అమృతోత్పాదనం అంటే ఏమిటో, క్షీరసాగర మథనం అంటే ఏమిటో, దానికి తాత్వికమైనటువంటి అనుసంధానం ఎలా ఉంటుందో మీకు మొత్తం క్షీరసాగర మథనం అయిపోయాక చెప్తాను. పాలమున్నీటి లోపల సర్వతృణల ఔషధములు తెప్పించి చాలవేయిచి మందర శైలంబు మంధానముగ చేసి తనర వాసుకిదరి త్రాడు చేసి నా సహాయత చేత నలినందరును మీరు తరువుడు వేగ మతంద్రులగుచు ఫలము మీదయ్యడు బహుళ దుఃఖముల బడదొరు దైత్యులు పాపముతులు అలసటయును లేక అఖిలార్థములు కల్గు విషధిలోన ఒక్క విషము పుట్టు కలగి వెరవవలదు కామ రోషంబులు వస్తు చేయమునందు వలదు చేయ. లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటో ఈ పద్యంలో చెప్తున్నారు. లోకంలో ఒక మాట ఉంటుంది, ఏమంటే అన్ని పాపాలు చేశాడు కదా, ఒక్కనాడు గుడికి వెళ్ళడే, ఓనాడు గోపురానికి వెళ్ళడే, అంత ఐశ్వర్యం ఎలా ఉందండి అంటారు. అది ఎక్కడిదో తెలుసా అండి ఐశ్వర్యం? అది వెలిగిపోయే ముందరి దీపం. నేను ఈ మాట యథార్థంగా చెప్తున్నా. ఎందుకో తెలుసా? ఈశ్వరుడు గత జన్మలలో పుణ్యాన్ని ఇచ్చేస్తుంటాడు. ఆయనకి ఏమీ బాధ ఉండదు, ఇచ్చేస్తాడు. పాపము ఇది పూర్తి అయిపోగానే పాప ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడతాడు. తదేవ ఫలవన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ. ప్రయత్నపూర్వకంగా పుణ్యం చెయ్యడం ఆపేశారనుకోండి, చెయ్యట్లేదు పుణ్యకార్యాలేవి, పాప ఫలితము ప్రారంభం అయిపోయిందనుకోండి, వెంటనే పోయేది ఏమిటంటే ఐశ్వర్యం మధ్యపతనం అయిపోతుంది, అధికారం వెళ్ళిపోతుంది, ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అందుకే మీరు చాలామంది చరిత్రలు చూడండి, ఇవాల్టి రోజున కోటీశ్వరులై ఉన్న వాళ్ళు నాకు ఎందరో తెలుసు, పేర్లు ఎందుకు చెప్పాలి? ఎందరో కోటీశ్వరులు ఒక్క వారం రోజులు తిరిగేటప్పటికీ ఇన్నిన్ని భోగాలు అనుభవించిన వాళ్ళు బెయిల్ దొరక్క జైళ్లల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఉన్నారా లేదా? ఉన్నారు. దేశములను శాసించిన వాళ్ళు చిన్న సిల్వరి పాత్రలో తీసుకొచ్చి ఇలా తోస్తే అందులో అన్నం తిని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఈశ్వర తిరస్కారము ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా రక్షించదు. ఏది పుణ్యబలం ఏది? అదే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? ఈశ్వరుడు ఉన్నాడని ఒక నమ్మకం ఇక్కడ. ఆ నమ్మకంతో ఏదో ఒక పుణ్యకార్యం చేస్తూ ఉంటారు, అది కాపాడుతుంటుంది, రక్షిస్తుంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి, కానీ ఇది రక్ష చేసేసి నిలబెట్టేస్తుంటుంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప మాట చెప్తున్నారు. పాలమున్నీటి లోపల సర్వతృణలౌషధములు తెప్పించి చాలా వేయించి క్షీరసాగరంలోకి మీరు అనేకమైనటువంటి ఔషధులను తీసుకురండి, గడ్డి తీసుకురండి, ఇవన్నీ తీసుకెళ్ళి పువ్వులు తీసుకురండి, ఇవన్నీ పట్టుకెళ్ళి పాల సముద్రంలో వెయ్యండి. లోపల భావన ఎలా ఉండాలో తెలుసా? పాల సముద్రం అన్న భావన ఈ మాట మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్షీరసాగర మథనం అంటే ఏమిటో అది ఏమంటే అలా పాలు ఉంటాయా ప్రపంచంలో? పాలు ఉంటే పులిసిపోవా, పాలు విరిగిపోవా? వీటికి తాత్వికమైన సంబంధానికి ఆఖరణ చెప్తాను. అమృతోత్పాదనం అయిపోయాక మీరు ఎలా భావన చేయాలో తెలుసా? క్షీరసాగర మథనం చేసేటప్పుడు పాల సముద్రాన్ని పాలకుండగా భావించండి. కుండలో ఉన్న పాలు, ఈ బయట పృథివీ ఉంది కదా, అందులో కదా పాల సముద్రం ఉంది, అందుకని ఒక పాలకుండ. ఇప్పుడు ఆ పాలు చిలికేటప్పుడు పెరుగు చిలుకుతారు సాధారణంగా. ఈయనేమంటున్నారు? పాలు చిలకమంటున్నారు. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి బాగాను. ఈ పాలు చిలికేటప్పుడు అందులో ఔషధీ పత్రములను వెయ్యండి, తృణములు గడ్డి వెయ్యండి, ఇవన్నీ వెయ్యండి. వేసి అప్పుడు మీరు మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పాల సముద్రంలోకి మెల్లగా దించండి. కవ్వం కింద తిప్పడం కోసమని నా అనుగ్రహంతో ఆ మందరగిరి నిలబడుతుంది. అలాగా నిలబడినప్పుడు దానికి వాసుకుని త్రాడిగా చుట్టండి. దేవతలు దానవులు అటు ఇటు పట్టుకోండి. కానీ మీకు ఇప్పుడు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీ మాట వినరు.
నాగుపాము కూడా ఎలకని పట్టుకోవాలంటే కలుగులోంచి వచ్చి కాసేపు పడుకుంటుంది. దానవుల్ని మట్టు పెట్టడానికి మీరు కొంత ఓర్పు వహించి స్నేహం చెయ్యండి. ఈశ్వరుడికి ఎవరి మీద విరోధం లేనప్పుడు దానవులు పాడైపోవాలని ఆయన ఎందుకు అనుకోవాలండి? అంటే దానవులు ఏది గెలిచినా నేనే గెలిచానంటాడు. ఈశ్వరానుగ్రహంతో నాకు వచ్చింది అండవు. వీళ్ళు ఏది పోయినా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు. అయ్యా పోయింది నువ్వే ఇప్పించంటారు తప్ప వీళ్ళు మళ్ళీ భుజాలు తరచుకు యుద్ధానికి వెళ్ళరు. అయ్యా మా గురువుగారి వల్ల మేము గురువుగారిని ఇబ్బంది పెట్టామండి అని మళ్ళీ గురువుగారి కోసం పెడతారు. అయ్యా పొరపాటు అయిపోయిందండి మేము భగవంతుణ్ణి నింద చేశామని మళ్ళీ దేవుడి కోసం పెడతారు. ఈ ఈ జ్ఞానం ఉన్నవాడు దేవత, నా అంతవాడిని నేనన్నవాడు రాక్షసుడు. అందుకని వాడికి ఇష్టమానం పోతుంటుంది, ఐశ్వర్యం వచ్చినట్టు వస్తుంది, జారిపోతుంటుంది, అది నిలబడదు. అందుకే రాక్షసులకు వచ్చిన ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు తీసేస్తూ ఉంటాడు, దేవతలకి పోయిన ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నీ ఇష్టం. కాబట్టి ఇప్పుడు దానవులు పాడవుతారు, కానీ వాళ్ళని క్షీరసాగర మదనానికి తీసుకురండి, తీసుకొచ్చి చిలకండి. అలా దానవుల్ని కూడా మరి ఎందుకండి తేవడం? తాత్విక అవగాహనలో చెప్తాను ఆఖరణ, ఎందుకంటే మీకు రావలసిన అనుమానాలు కూడా నేను చెప్పేస్తున్నాను. అప్పుడు మీరు ఈ వాసుకుని చుట్టండి, చుట్టి తిప్పండి, అందులోంచి అమృతోత్పాదనం అవుతుంది, అమృతం పుడుతుంది. పుట్టే ముందు హాలాహలం వస్తుంది. మొదట మీరు కోరుకున్న వస్తువులు వస్తాయి అనుకోకండి, విషం వస్తుంది, అగ్నిహోత్రం వస్తుంది, భయపడకండి, పూనికతో మళ్ళీ చిలకండి. ఇంకొక విషయం, చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి, మనసు పారేసుకోకండి, నిగ్రహించుకోండి. నేను ఇస్తే పుచ్చుకోండి, లేకపోతే ఊరుకోండి. ఎవడికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు, అది వాడికి ఇస్తాను. పుచ్చుకుని పాడైపోయే వాళ్ళు కొందరు ఉంటారు, ఏవి పడితే అవి ఎవరు పడితే వాళ్ళు పుచ్చుకోకూడదు. ఈ మాట నేను ఎందుకంటున్నానో తెలుసా అండి? ఒక పీఠాధిపతి చక్రాన్ని పెట్టి అర్చన చేస్తాడు, ఆయన జ్ఞానంలో పైకెక్కుతాడు. ఒక గృహస్థుడు ఇచ్చి చక్రం పెట్టాడు అనుకోండి, పెద్ద శ్రీచక్రం పచ్చుకొచ్చి పెట్టించాడు అనుకోండి, దెబ్బతింటాడు. ఎందుకని? ఆరాధన తెలియాలి. నా ఇంట్లో ఫ్యూజ్ పోతే నేను వేసుకోవచ్చు, పోలు మీద ఫ్యూజ్ పోస్తే పోలు ఎక్కాను అనుకోండి కింద పడిపోతాను. పోలు మీదకి ఎక్కేవాడికి గ్లోవ్స్ పెట్టుకోవాలి, వాడు ఏపీఎస్సిబి ఎంప్లాయ్మెంట్లో ఉండాలి, ఏవో కొన్ని లక్షణాలు ఉంటాయి. హ్యాండిల్ విత్ కేర్, కొన్ని మీరు హ్యాండిల్ చేయలేరు, గురుముఖంగా అనుగ్రహం ఉంటేనే మీరు చెయ్యగలరు. కాబట్టి బొటన వేలంత ఈశ్వరుణ్ణి పెట్టుకోండి, అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి ఆయన ఎంత గొప్పగా మాట్లాడతారో చూడండి, శ్రీమన్నారాయణుడు మాట్లాడితే. అందుకని దైత్యులు పాడవుతారు, మీరు సుఖపడతారు. కొన్ని వస్తువులు వస్తాయి, కనబడ్డ వల్ల నాకు 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 అనకండి. ఏమి ఇవ్వాలో నేను అంటాను, తీసుకోండి అంటాను, ఊరుకోండి. అంతేకాని అదేంటండి వచ్చింది కదా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఏంటండి వీళ్ళకి ఇచ్చేస్తున్నారండి అనకండి. ఎవడికి ఏమి ఇవ్వాలో నేను చెప్తాను అన్నారు. అంటే వీళ్ళందరూ అన్నారు అలాగే అన్నారు. ఇప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చింది, ఇది విశ్వాసము. ఇప్పుడు వెంటనే దేవతలు ఏంటి సార్ అదే అదేంటి సార్, పాల సముద్రానికి వెళ్ళి అందులో మందరికి రెట్టమా, పావును తీసుకొచ్చి చుట్టమా, కరిస్తే అండి, పావు తెగిపోతే అండి, లేకపోతే దానికి కుబుసం పడితే అండి, పాల సముద్రంలో మందరగిరి మునిగిపోదా అండి, ఒకవేళ అలా ముందు పెట్టి తాడు చుట్టమా, తాడు చుట్టి దాన్ని పెట్టమా, మేమెక్కడ నించోం, మీరు పొజిషన్లు గీసిస్తారా, ఇవేమైనా అడిగారా? అంటే క్షీరసాగర మథనమునకు ప్రారంభమేది విశ్వాసము. ఎందుకు విశ్వాసము చివర చెప్తాను. కాబట్టి ఇలా చెయ్యండి, మందరగిరిని తీసుకెళ్ళి దింపండి, ప్రారంభం చెయ్యండి అన్నారు. అంటే తప్పకుండా స్వామి మేము బయలుదేరుతాం అన్నారు. అని విశ్వాసమును చూస్తున్నారు స్వామి, చేస్తారా వీళ్ళు? మొట్టమొదట ఏం చేయాలంటే మందర పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పెట్టాలి. వెంటనే ఇవాల్టి రోజునైతే మనం ఏమంటాం, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, మందర పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో ఎలా దింపుతామండి, సైన్స్కి అందది ఈ విషయం అంటాం మనం. భగవత్ సంబంధమైన విషయమునకు ఇతరమైనటువంటి హేతువునకు ఎంత తేడా వస్తుందో చూడండి. వాళ్ళు ఏది మాట్లాడుతున్నారు అసలు అన్నది మీరు అర్థం చేసుకుందరు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, త్వష్ట ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాకొక వాడి కోల కావాలి అంటే, తౌగాలంటారే ఇంట్లో గడ్డవి చెక్కుతుంటారు, అటువంటి తౌగాలు ఒకటి తయారు చేయి అన్నారు. అంటే త్వష్ట ప్రజాపతి తయారు చేసి ఇచ్చాడు. ఎందుకని అడిగాడు. మందర పర్వతం కింద తవ్వేస్తాం, దాన్ని ఊడ తీసి పట్టుకెడతాం సముద్రానికి అన్నారు. సరే అదేట్రా అలాంటి పని ఏమిట్రా అనలేదు, శ్రీమన్నారాయణుడు చెప్పాడు అన్నారు. అయితే చేసి ఇచ్చేస్తానన్నాడు. విశ్వాసం ఉన్న వాళ్ళ బ్యాచ్ అంతటిని మీకు చెప్తున్నాను. విశ్వాసం లేని వాళ్ళ బ్యాచ్ చోటు వస్తుంది. ఎందుకు పోతుందో ఐశ్వర్యం, ఆయన ఆ మాట ఎందుకు అన్నాడో మీరు చూద్దురు కానీ. కాబట్టి క్షీరసాగరమదనం విన్న తరువాత ఇందులో ఎవరు రాక్షసులో ఎవరు దేవతలో బయటికి వచ్చేస్తుంది స్మా అని వ్యాసుల వారి తీర్పు. కాబట్టి ఏమవుతోంది, తౌగాలు పట్టుకుని వెళ్ళి ఇప్పుడు ఆ మందర పర్వతం యొక్క పాదముల యందు తవ్వుతున్నారు. తవ్వుతుంటే పెద్ద గొయ్యి పడింది. గొయ్యి పడిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి,
మందర పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో దింపాలి. అందుకని దానికి కొన్ని తాళ్ళు వేశారు, దాన్ని ఊపుతున్నారు. పోతన గారు ఎంత లైవ్ టెలికాస్ట్ ఇచ్చారో తెలుసా అండి భాగవతంలో. దీన్ని ఊపుతున్నప్పుట వాళ్ళు కొన్ని కొన్ని అరుపులు అరిచారట. అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే వాళ్ళు దేవతలు అయి ఉండొచ్చు. అగ్ని మండిస్తాడు, వాయువు వీస్తాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫిజికల్ వర్క్ చేస్తున్నారు. ఆయన పెద్ద ఆఫీసర్ గారు. కానీ ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడు? ఏదో చాలా ముఖ్యమైన పని వచ్చి ఆయన ఇంట్లో అటక మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద గుండిగలు అవి కిందకి దింపాల్సి వచ్చింది. ఏదో లుంగి జాగ్రత్తగా పైకి కట్టుకుని చొక్కా విప్పేసి బనీ విప్పేసి ఆఫీస్కి వెళ్ళినప్పుడు సూట్ వేసుకుని అటకెక్కడగా అన్నీ విప్పేసి ఓ లుంగి పైకి కట్టుకుని చొక్కా బనీని విప్పేసి చెమటలు పట్టేసి జుత్తంతా మీదడిపోయి అటకెక్కి ఆ గుండికి దింపి కిందకి ఇస్తున్నాడు కూడా, ఒరే జాగ్రత్త, జరుపు జరుపు అంటారు చూసారా. ఫిజికల్ వర్క్ చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది, శబ్దం కలుస్తుంది. అందుకే మీరు చూడండి, బాగా బరువు పని చేసేవాళ్ళు ఉంటారు. ఒక పెద్ద సిమెంటు స్తంభాన్ని తోస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఈ పాటకు అర్థం ఉంటుందా అని మీరు అడిగారు అనుకోండి, ఆ పాటకు అర్థం ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఒక గమ్మత్తైనటువంటి పాటలు పాడుతుంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, 2 బ్యాచ్లు అయిపోతారు. ఆ ముందున్న వాళ్ళు ఏదో పట్టుకుని లాగుతుంటారు, వెనకనున్న వాళ్ళు సాధారణంగా అంత బరువు ఎత్తేటప్పుడు ఈ గుణపాలు లాంటివి వేసి కొంచెం ఇలా తేలుస్తుంటారు. వీళ్ళు ఒక్కొక్క అంగుళం లాగుతుంటారు. రాజమండ్రి రైలు ఐసోప్ అంటుంటారు. ఏంటి రాజమండ్రి రైలు ఐసోప్ ఏంటి అని అర్థం ఏమిటంటే అది భావన లేదు, ఆ పాట తప్పు, అలా మీరు రాయకూడదు, దానికి పల్లవేది చరణం ఏది అని మీరు అడగకూడదు. వాడు గుణపం పెట్టి కొడతాడు. అలా ఎందుకంటాడంటే వాడు అలా అండంలో శబ్దములోంచి శక్తి వస్తుంది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ. అప్పుడు మీరు ఈశ్వర దర్శనం చేయాలి. ఆహా అమ్మా, అటువంటి అర్థం లేనటువంటి నోటిలోంచి వచ్చిన శబ్దము వలన వాడిలో శక్తిని పెంచి ఫలమును చేకూరుస్తున్నావు, పాషాణమును కదుపుతున్నావు. ఇంత శక్తి కంటికి కనపడకుండా పాషాణాన్ని కదుపుతోంది. దీనికి శబ్దము ఆలంబనమైనది. కాబట్టి ఏం చేస్తున్నారట వీళ్ళందరూ? పదవులు మర్చిపోయి అరుస్తున్నారట. జరుపు జరుపు, తోసేయ్, జాగ్రత్త, పడిపోతుంది, పట్టుకో అని అరుస్తున్నారట. లైవ్ టెలికాస్ట్ ఇచ్చారండి పోతన గారు. అని జాగ్రత్తగా మందర పర్వతాన్ని అటు ఇటు ఊపేరట. ముందది కదలాలి కదా, అది కదిలింది. కదిలిన తర్వాత ఒరే జాగ్రత్త, ఎత్తుకోండి ఎత్తుకోండి అన్నారు. అన్ని వేపుల నుంచి దాన్ని ఎత్తుకున్నారు. పట్టుకోండి, పడిపోతుంది, ఓ పక్కకు పడిపోతుంది అన్నారు. మనం చేసే పనే వాళ్ళు చేశారు. పొడుగు వాళ్ళు ఓ పక్కన చేరిపోయారు, గభాలను కొంచెం పైకెత్తేశారు. ఇటువైపు వాళ్ళు పట్టుకోలేపారు, అది మీద అడిపోయారు. మీద అడిపోయేటప్పటికీ దీని తాత్విక అవగాహన వింటే ఆశ్చర్యపోతారండి. ఇది మీద పడిపోతే కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది పారిపోయారు. అప్పుడు వీళ్ళందరూ పక్కన నిలబడి అన్నారు పడిపోయాక, ఊరే మనకు ఆయన మందర పర్వతాన్ని తీసుకెళ్లి పాల సముద్రంలో పెట్టమన్నాడు. ఆయన చెప్తే మనం వెంటనే మందర పర్వతాన్ని ఎత్తేసాం. కానీ అయ్యా అలా వెళ్ళేటప్పుడు పడిపోయి మీదడిపోతుందేమో, చచ్చిపోతామేమో, మీరు ఓసారి రెండుని మనం అడగలేదు ఏమిట్రా? ఓసారి అడిగితే ఆయనే వచ్చి అసలు దీన్ని ఎలా తీసుకెళ్లాలో చెప్పును కదా, ఇది చెప్పినవాడు రాడా, వస్తాడరా, మనమే పిలవలేదు అన్నారు. చూడండి ఎంత వాళ్ళకి అప్పుడు కూడా నమ్మకమో చూడండి. ఆయన వస్తే ఎంత బాగుండో, మనం చచ్చిపోయాం కదరా కొంతమంది నిష్కారణంగా అన్నారు. ఎంత విశ్వాసంతో ఉన్నాడో చూడండి. కష్టంలో కూడా వెంటనే వాళ్ళు ఈ మాట అనుకున్నారట. గరుడారోహకుడై గదాధిధరుడై కారుణ్య సంయుక్తుడై హరికోటి ప్రభతోనుహో వెరవకుండంచుం ప్రదీపించి తగ్గిదిగేలన్ నలువంద కందుకము మట్కింబట్టి క్రీడించుచున్ కరుణాలోక సుధున్ సురాసురుల ప్రాణంబుల్ సమర్థించుచున్. వెంటనే బ్రహ్మాండమైనటువంటి వేదమంత్రాలు వినపడ్డాయి. సామవేదము యజుర్వేదము వినపడుతూ గరుడు రెక్కలల్లా అరుస్తూ వచ్చేసాడు. ఆ బంగారు రంగులో ఉన్నటువంటి పక్షి మించి శ్రీమన్నారాయణుడు కిందికి దిగాడు. ఇంతమంది ఎత్తలేని దాన్ని కందుకమున్ బంతి పట్టి ఇవాల్టి రోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎందుచేతనంటే